నందిని గారు మీరు చేస్తున్నది ఏమిటి? ఇవాళ ఆమె మాట్లాడుతూ ఉందట, వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు, ఓ మా నందిని గారు మాట్లాడుతూ ఉంది, మల్లుబట్టి విక్రమార్క గారి సరసన ఇంకా ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూర్చోవడానికి వీల్లేదట. సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, ఎంపీపీ గానో, జడ్పీటీసీ గానో ఏ ప్రజాప్రతినిధి కూర్చోవడానికి వీల్లేదట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కూర్చోవాలట. ఇది ప్రజాస్వామ్యమా? దానికోసం ఏమి చేస్తావు? మల్లు నందిని ఈ ఊళ్ళోకి వచ్చి ఆమె గారు మాట్లాడిన మాట ఏమిటి? సిపిఎంని లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడింది. ఈ పాతర్లపాడులో లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడింది. ఊళ్ళల్లో తిరుగుతున్న విధానా చేసే పని? బట్టి విక్రమార్క గారిది కాదా బాధ్యత? అలవాల శ్రీనివాసరావుని చంపింది ఈ మండలంలో కాంగ్రెస్. గోవిందాపురంలో ఎర్రబోయిన నాగేశ్వరరావుని చంపింది కాంగ్రెస్. ఇక్కడ సామినేని రామారావుని చంపింది కాంగ్రెస్. ఈ 3 హత్యలు జరిగినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు. ఈ హత్య జరిగినప్పుడు 9 రోజులు అవుతా ఉంది, 10 రోజులు అవుతా ఉంది వాళ్ళకి. ఎందుకు దొరకరు దొంగలు? దొంగలు దొరకకపోవడంతోనే, అంటే దొంగల్ని పట్టుకోకపోవడంతోనే ఎట్లా దొరుకుతారు? స్వరాజ్యం గారు చెప్తా ఉన్న పేర్లను వదిలిపెట్టి నువ్వేం చెప్తా ఉన్నావు? అర్థం కావడం లేదా? బట్టి విక్రమార్క నువ్వు చేసే పని ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నావా? దోషులు పలానా వాళ్ళు అని చెప్పేసి పిటిషన్ ఇస్తే వాళ్ళు ఊళ్ళో తిరుగుతా ఉంటే వాళ్ళని వదిలిపెట్టి కాలేజీల చుట్టూ తిరిగి, స్కూళ్ల చుట్టూ తిరిగి, ఊళ్ళ చుట్టూ తిరిగి, సీసీటీవీలు చూసి రైలు కట్టలమ్మడి తిరిగితే నేరస్తులు ఎట్లా దొరుకుతారు? ఇవాళ గోవిందాపురంలో వల్ల, పాతర్లపాడులో వల్ల ఏమంటా ఉన్నారు వీళ్ళు? మాకు చాలా సన్నిహితం మల్లు నందిని గారి, బట్టి గారి కుటుంబంతోనే. మేమేదన్నా చేస్తే మమ్మల్ని మేడం చూసుకుంటారు, మమ్మల్ని సారు చూసుకుంటారు. మేడం చూసుకుంటారట, సారు చూసుకుంటారట. మేం చెప్తా ఉన్నాం, మల్లు బట్టి విక్రమార్క చూసుకోవడం మీకే కాదు, చూసుకోవడం మాకు కూడా తెలుసు. మేము చూసుకోవడం మొదలు పెడితే ఇట్లా ఉండదు. చూస్తా ఉన్నాం, ప్రజలు చూసుకుంటారు. అదే వద్దని చెప్తా ఉన్నాం. అందుకనే సరిగ్గా చూడమని చెప్తా ఉన్నాం. రౌడీల్ని చూసుకోవడం, గూండాల్ని చూసుకోవడం, గ్యాంగుల్ని చూసుకోవడం సిగ్గుండాలి కదా. నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చోట సుపారీ గ్యాంగుల్ని పెట్టి హత్య చేయడానికి నీ పార్టీ కార్యకర్తలే తోడ్పాటునిచ్చి చేస్తా ఉంటే సిగ్గుండాలి కదా. 10 రోజులైతే వాళ్ళని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం. ఏం ప్రభుత్వం నీ ప్రభుత్వం? ఎందుకు నీ ఉప ముఖ్యమంత్రి పదవి? ఎందుకు నువ్వు శాసనసభ్యుడిగా ఇక్కడ? కోసుకుంటూ పోతారా? చంపుకుంటూ పోతారా? చేతనైతే ప్రజల అభిమానాన్ని చూరగొనండి, మా అభిమానాన్ని కూడా చూరగొనండి, మా ప్రజల అభిమానాన్ని కూడా చూరగొనండి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఓడిపోయింది అక్కడ, ఇక్కడ ఓడిపోయింది, అక్కడ ఓడిపోయింది. వాళ్ళు దెబ్బతిన్నారు. దెబ్బతినలో మేము. ఇందాక మా సెక్రటరీ గారు చెప్పాడు, నరికిన కొద్ది విరగబోస్తామని చెప్పి. ఇవాళ ఇక్కడ కాదు, అక్కడ కాదు, రోజు మనం వింటా ఉన్నాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనేవాడు అమెరికా దేశంలో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ రాజధాని అంటారు. అమెరికాకి రాజధాని కాకపోయినా న్యూయార్క్ నగరంలో మేయర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి హోదాతోని సమానం, ముఖ్యమంత్రి హోదాతోని సమానం. ట్రంప్ అనేవాడు అన్నాడు, ఇక్కడ పలానా వాడు పోటీ చేస్తా ఉన్నాడు, మందాని అనేవాడు, వాడు కమ్యూనిస్టు, వాడు గెలిస్తే మీకు డబ్బులు ఇయ్యం, ఆ మందానిని ఓడించాలా, అతన్ని గెలిపించొద్దు అని చెప్పాడు. అవతలోడు చెడ్డవాడు కదా, మహిళల మీద అత్యాచారాలు చేసిన వాడు కదా, వాడికి ఎట్లా ఓటేస్తామని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తే
చెడ్డవాడినైనా గెలిపించండి కానీ కమ్యూనిస్టుని మాత్రం గెలిపించొద్దు, ఓడించండి అని చెప్పాడు. కానీ ఇవాళ పెట్టుబడిదారీ సామ్రాజ్య కుంభస్థలం అయినటువంటి న్యూయార్క్ నగరంలో కమ్యూనిస్టు ఫలానా వాడికి ఓటేయొద్దు అంటే ఆ కమ్యూనిస్టుకే ఓటేస్తాం, ఆ సుత్తి కొడలకి ఓటేస్తాం, ఆ ఎర్ర జెండా అని నువ్వు చెప్పేవాడినే గెలిపిస్తాము అని చెప్పేసని ఆ కమ్యూనిస్టుగా ట్రంప్ చెప్పినటువంటి మందానని 10 లక్షల ఓట్లు వేసి గెలిపించారు. కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతినిపోదు. ఏదో తాత్కాలికంగా కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, జాతి పేరుతో, డబ్బు పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో మీరేమైనా కొద్దిగా గెలిచేసి ఒక్కసారి గెలిస్తేనే ఈ పాతర్లపాడులో ఉన్న వాళ్ళకి అందరికీ, చింతకాని మండలంలో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతా ఉంది మీ వ్యవహారం ఏమిటో, మీ ముఖం ఏమిటో. మేము మొన్ననే ఈ ఇంట్లో కూర్చున్నాం. మనవాడు చెప్తా ఉన్నాడు, ఈ గ్రామంలో పోయినసారి కాంగ్రెస్ ని గెలిపించడానికి ఏమో ఒక్కసారి ఇవ్వండి అవకాశం, ఒక్కసారి ఇవ్వండి అని చెప్పేసానంటే ఇచ్చారంట. ఒక్కసారి వాళ్ళని గెలిపించాలని అటేపు పనిచేస్తూ కష్టపడి ఇరగబడేటట్టు పనిచేశాడంట. ఇరగబడేటట్టు ఆయన పనిచేస్తే గెలిచిన కానుంచి ఆయన్ని ఇరగదీసేటట్టు పనిచేసిందంట కాంగ్రెస్. అందుకనే ఈసారి మొన్న మేము ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నాడు, ఏమండి నేను పోయినసారి కాంగ్రెస్ ని గెలిపించడానికి పనిచేశా, తప్పు చేశా, ఆ దుర్మార్గులు, ఆ గుండాలు, ఆ బర్రా ప్రసాద్ గాడు ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో అరాచకాలు చేస్తా ఉన్నారు, అన్యాయాలు చేస్తా ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్ళని ఓడించి ఎర్ర జెండాని పాతర్లపాడు గ్రామంలో పంచాయతీ భవనం మీద ఎగరేయడానికి నా శక్తి మేరకు నేను పనిచేస్తానని చెప్పాడు. అందుకనే ఇవాళ ప్రజల్ని ఎర్ర జెండాని పాతర్లపాడు నుంచి వేరు చేయాలని చెప్పి చూసే వాళ్ళకి వాళ్ళ కలలవుతాయి. రామారావు గారిని మీరు చంపొచ్చు, 75 సంవత్సరాల వయస్సు, ఈ గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి నాయకుడు. భౌతికంగా ఆయన లేకపోయినా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి దళితుడి గుండెల్లో, ప్రతి బీసీ గుండెల్లో సామినేని రామారావు చిరకాలం ఉంటాడు. ఏ ఒక్కడు రామారావు గారిని ఈ గ్రామం ఉన్నంత కాలం ప్రజల మనసుల నుంచి వేరు చేయలేడు. ఈ వాస్తవాన్ని గమనించాలి. చివరిగా ఒక్క మాట పోలీస్ శాఖను హెచ్చరిస్తా ఉన్నాం, ఎప్పటికైనా ఇది రాజకీయ హత్య, రాజకీయ ప్రేరేపణతో జరిగిన హత్య, కుట్ర చేసి చేసినటువంటి హత్య. ఈ హత్యలో పాల్గొన్నటువంటి నేరస్తుల్ని మీరు వెంటనే అరెస్టు చేయకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ పరిణామాలకి బాధ్యత మీది తప్ప మాది కాదు. మీరు ఇలానే చేస్తే మీ పోలీస్ కార్యాలయాలు పద్ధతులు ఎలా అమలు జరుగుతూ ఉన్నాయో ప్రజలకు వివరించేదానికోసం, ప్రజల ముందుకు తీసుకొచ్చేదానికోసం కమిషనర్ కార్యాలయంతో సహా పోలీస్ కార్యాలయాలను ముట్టడి చేసి మిమ్మల్ని కదలనీయకుండా చేస్తాం, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ రామారావు గారికి మరొక్కసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.